ఇట్లా చిన్న చిన్న బుక్కలు పెడతానో పప్పు కావాలంటే వేసుకోనో నువ్వేమేమి కూరగాయలు ఇష్టంగా తింటావు? కూరగాయలు అయితే అన్ని తింటా, చికెన్ మటన్ అయితే ఇంకొంచెం ఒక బుక్క ఎక్కువ తింటా. అబ్బో అవునా తమ్ముడు తినరా. ఇక వీడైతే నేను ఏది చేసి పెట్టినా కమ్మ ఉన్నదని తింటాడు, దబ్బడి కాసి పోసినా కమ్మనే ఉన్నది అంటాడు. ఎందుకంటే నేను తప్ప ఎవరు లేదు కదా వానికి. ఏం కావాలని అన్నీ అడుగుతాడు. సర్వపిండి అయినా చికెన్లు అయినా మటన్లు అయినా నేను చెప్తేనే తింటాడు వాడు మంచిగా. నాకు కూడా ఎక్కువ ఆయననే అలవాటు చేసిండు చికెను మటను. అయితే కానీ తమ్ముడు మీరిద్దరు ఎక్కడ కలిసిరురా? ఇంటికి వచ్చి అటు మొక్కను పోనే పోకపోతే ఈ బుజ్జేమో హాస్టల్ ఉండే చదువుకుంటుంది. మీరిద్దరు ఎప్పుడు కలిసిరురా? ఎప్పుడంటే 2 సంవత్సరాల కింద బతుకమ్మ ఆడతా అంటే చూసినక్క. అప్పుడు నేను చేయబట్టే ఈయన బతుకమ్మ ఆడిండు, నీకు గుర్తుకులేదా? అవునా, వీడు ఆడోళ్ళకి రావడానికే సిగ్గుపడేది. అప్పుడు నేను ఆడతానా, నా పక్కకు వీడున్నాడు, వీని పక్కకు నువ్వున్నావా? అయితే నేను పక్కకు లేను, ఎదురుగున్నా. నేను కిల్ల నవ్వుతా అంటే నన్ను చూసుకుంటూ ఆడతాండు. ఇక నన్ను చూసి నవ్విందని నాకు కూడా లవ్ అనిపించింది అక్క. అయ్యో ఇదేంద్రో నవ్వుతా లవ్వుట్టుడెక్కడిదిరో. అవును బుజ్జి, మరి నువ్వు మీ అవ్వకి చెప్పొచ్చినావా? అయ్యో మా అవ్వ సంగతి నీకు తెలియదా? చెప్తే నన్ను ఈయన నాకు జుట్టు పట్టి కొట్టదా? కొడుతుంది, ఇప్పుడు చూసినాక కూడా కొడుతుంది. మరి ఇటు రాకుండా హైదరాబాద్ మొక్కన పోకపోయారు మరి? పోదామని నేను కూడా మాగన్నా, నా దగ్గర పైసలు లేవు, మా అక్క బావ దగ్గరికి పోతే పెళ్లి చేస్తారని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిండు. అవునక్క, ఇంటికి పోతే అవ్వ బాపు ఇద్దరు పానాన్ని తీస్తారని ఇక్కడికి వచ్చినక్క. అవునా సరేతి బుజ్జి, నువ్వు చదువుకుంటానువేమో, నీకనేదన్నా ఉద్యోగం వస్తుందా? వాడంటే చదువాపే. నేను చదువుకున్నా కానీ నాకు ఉద్యోగం అయితే ఏ బుద్ధి కాదు. ఏదన్నా కూలీవైనా మంచిదే కానీ నాకు ఉద్యోగం చేయ బుద్ధి కాదు. అవునక్క, ఇద్దరం కలిసి కలువైనా గడ్డిమైనా పోతాం. సరే ఎట్లనో అట్లా పని చేసుకొని బతుకుతూ తీరా. అరే 9 అవుతుంది, మీ బావ ఇంకా అత్తలేడు. అబ్బా బావంటేనే నాకు జల్ అంటుంది అక్క. వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడో ఏం కథనో. ఏం కాదు, తిని సప్పదాకా వండుకో. ఏదైనా లొల్లుంటే బావ చూసుకుంటాడు. బావ సంగతి నేను చూసుకుంటా. ఎంత లొల్లు పెట్టినా నువ్వు లేవకు. సరే దబ్బు నన్ను కొడితే? నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టవా? నేను అట్లా ఇట్లా నేను పైలవాన్ని అది ఇది అని మాట్లాడతావు కదా. అరే బయట ఎంత పైలవానైనా ఇంట్లో పిల్లివేనే, బావని కొడితే రానేవాడు అన్న. కాదు, మన ఇద్దరం కలిసి ఒకసారి సినిమాకి పోయినప్పుడు మా చిన్నమ్మ కొడుకు నిన్ను చూసి ఎవడరా నువ్వు అని అంటే వాడిని పొల్లు కొట్టలేదా నువ్వు? వాడు నాకు బామ్మర్ది అవుతాడు, నన్ను ఎవ్వరు రాని అంటారా? బావమరిది అనేటోళ్ళు ఆరేపోరలు కొడితే ఎవరికైనా కోపం వస్తుంది. బుజ్జి నువ్వు మాట్లాడితే లొల్లి పెద్దగా అయ్యేటట్టున్నది. మీ అన్నయ్య వచ్చినాక ఏం మాట్లాడినా నువ్వు సప్పుడు చేయకు, సప్పుడు పడుకో. అంతే అంతే, పెళ్ళేదానికా జర సప్పుడు కూకోవాలి మనం. అంటే పెళ్లి తర్వాత లొల్లి పెట్టచ్చా? అబ్బో బుజ్జి, నువ్వు మీ అవ్వ ఒకటే ఉన్నట్టున్నది కదా. మీ అవ్వకు లొల్లంటే ఇష్టం, నీకు కూడా లొల్లంటే ఇష్టమేనా? అబ్బా మా అవ్వనేమన్నా అంటే నీ వెళ్ళిపోతా మరి. అబ్బా వెళ్ళిపోతావానే? వెళ్ళిపోతానంటే ఆప్తావారా తమ్ముడు? ఇప్పుడే వెళ్ళిపోతానంటే రేపు పెళ్ళప్పుడు ఏదో నాగమగం చేస్తే బావకి పడతాయి తనులు. అగో పోతే ఇప్పుడేవో మాకు తన్నుల వాడిపోయాకు మళ్ళా. పోవడానికి వచ్చిందా మాగుంటా, తిరిగిపోతే మా అవ్వతో నాకు పడతాయి తన్నులు. ఇగో ఎట్లనో అట్లా వచ్చిర్రు, కలిసి ఉండాలి. టైం బాగా అవుతుంది, పడుకోండి. సరే అక్క, నువ్వేందా ఎట్లో మాట్లాడతాను? నేనేమన్నా? ఇగో నన్ను ఎవలేమన్నా మంచిగా చెప్తానా? ఎవరన్నా ఏమన్నా అంటే నేను గట్టిగానే తిడతా. అవునా, నీతో పెద్ద కథ ఉన్నట్టున్నదే. ఏం కథతో పాటు ఇగో నీ పల్లె నా పల్లె గరకరా, నేను పోయి చేయగలుకుంటా. సరే పాటు, పెళ్ళైనాక మారుతుంది కావచ్చు. ఇప్పుడైతే నేనే గడుగుతా. ఇక గొల్లెమే వేయలేదు. వర్షి వర్షి ఏంటిదేమో తలుపు తీసే ఉంచినా కదా. వర్షి అంటావు. గింత రాత్రి దాకా పోయినావు, పెళ్లిలో మంచిగా తిన్నావా? మంచిగానే షెడ్ ఎవరో బాగా తిన్నా. నా పల్లెంలో 4 బొక్కలే పడ్డాయి. మెత్తడి ముక్కల కోసం మళ్ళీ పోతే కింది మీద చూస్తాళ్ళు. ఏం చేస్తాం ఇక, పులుసుతోనే అంత నవలు మింగిన. సరే తినొచ్చినావు కదా, ఆ చేతికేంది? తిని చేయగడుకోకుండానే వచ్చినావా? గిదా ఇది మైదాకే. మైదాకు పెళ్ళికి ముందు మంది ఫంక్షన్ ఏదో చేసిల్లట వాళ్ళు. మంది ఫంక్షన్ చేస్తే అందరికి మైదాకు పెట్టిల్లట. పెడితే మరి ఇదేంటిది, ఇక్కడికి డబ్బులు ఏంటిది అంటే అది మైదాకు కావాలంటే నువ్వు పెట్టుకో అన్నారు. అన్న వల్ల చేయికి రాసుకున్నా. మస్తు ఎర్రబడ్డది కదా, 5 నిమిషాలకి ఇంత ఎర్రబడ్డదే. అది మంది ఫంక్షన్ కాదు, మెహందీ ఫంక్షన్. ఇప్పుడు గొప్పలకు పోయి పెళ్ళికి ముందు బోలెడు తతంగాలు చేస్తారు. ఏదేమైనా నన్ను అయితే విలువలే కదా. నువ్వు మంచి కడుపు నిండి అయితే తినొచ్చినావు కదా. కడుపు నిండి ఏడ తిన్నానే, బొక్కలే పడ్డాయి అని చెప్తలేనా? ఇంకో 2 సార్లు అడిగినా అయిపోవు. 4 ముక్కలు మెత్తని ముక్కలు వేయమని అడుగుతూనే అయిపోవు. ఏమో కానీ అక్కడనే మంచాలో పడుకో, పక్కేసి పెట్టినా. ఎందుకే పొలగాళ్ళు పక్కల బాత్రూమ్ పోసిల్లా? కాదు, మా తమ్ముడు వచ్చిండు, గా బుజ్జిని లేపుకొని వచ్చిండు. ఏంటిది అర్థం కాలే?
అర్థమయ్యేటట్టు రేపు చెప్తాం కానీ ఇప్పుడైతే సప్లై వాడుకో. అరే వానికి పని రేవు లేదు పాట రేవు లేదు వాడు లేపు ఖర్చుడేందే. పని రేవు లేకుంటే వానికి పెళ్ళద్దా? సంబంధాలు చూస్తే వానికి పిల్లని ఎవరు ఇస్తలేరు, అందుకనే గంతకు తగ్గపోతుందని చూసుకున్నాడు వాడే. చూసుకున్నాడు మానే కానీ మరి మీ అవ్వల ఇంటికి ఒక మన ఇంటికి ఎందుకు వచ్చిండు? నాకు ఈ ఇంటికాడ గలవనే గలవది లొల్లేద్దు. అబ్బో పెద్ద పెద్ద కథలు ఉంటాయి, లేపు ఖర్చులు మాటలు ఆనే నడు ఇద్దరు నడు ఇప్పుడు వెళ్ళిపోమ్మాను ఇంట్లో నుండి. అయ్యో ఆగరాదు, ఈ అర్ధరాత్రి వెళ్ళిపోమంటే ఎటు వెళ్ళిపోతారు వాళ్ళు? రేపు పొద్దుగాల మాట్లాడదాం తీరాదు, నువ్వు అడుకో. అరే నువ్వు ముందుగానే ఇంట్లోకి ఎదుగు రానిచ్చినవే వాళ్ళను. అగో పొలగాడు లేస్తాడు, ఏమున్నా రేపు పొద్దుగాల మాట్లాడుకుందాం, నువ్వు వండుకోరా, ఏం లేదు పండుకో. ఆగో ఇదేం కథలో నీ కథ పాడబడు. వాడు ఎట్లా లేపుకొచ్చిండు, ఇది ఎట్లా లోపల రానిచ్చింది. అయ్యో ఇది ఏంద్రో పెద్ద కథ ఉన్నది. ఎట్లా ఇంట్లోకి రానిచ్చినవరా అని చెప్పి పిల్ల తల్లిదండ్రులు దన్నారా నన్ను. ఏంది ఇది, రేపు మాట్లాడుకుందామంట అంది. ఇప్పుడు రాత్రి ఎవడ నచ్చుతా అంతే. అయ్యో భగవంత శంకర తలిపేసి అయ్యో ఎవడని రాగల. ఇది ఎట్లా రానిచ్చినట్టు. ఇగో మనిషి అరే శబ్దార్థం అయితే లేదా? గీ రాత్రి వచ్చామో ఒర్రకు సమయం వండుకో. అగో ఇది నా మీదకే గురికాయిస్తుంది. ఇప్పుడు పిల్ల తల్లిదండ్రులు వచ్చి నన్నేది అంటారు కాదే. నీ ఇంటికాడ ఎట్లా వచ్చుకుంటావురా, నీ ఇంటికాడ అరే ఇది ఏంద్రా కథ, నీ కథ ఏంది లచ్చరమైంది, గిట్లా ఎందుకు లేపుకొచ్చాను రా అని చెప్పి నన్ను అంటారు కాదే, నన్నే మాట్లాడతారు కాదే. ఏంది నాకు అయ్యో అయ్యో అయ్యో. అబ్బో బావలొల్లి పెడతాడు, లేస్తే వెళ్ళగొడతాడు కావచ్చు. ఇగో ఎంత లొల్లి పెట్టినా లేవకే. గదే బాగోర్తాండు, నాకు కోపం వస్తుంది. ఎంత కోపం వచ్చినా పెళ్ళేదానికి ఓపిక పట్టాలనే. ఏం పెళ్ళో ఏమో పో, నాకైతే రౌతం మరుగుతాంది. అబ్బో చూసుకుంటూనే ఉండాలి దీన్ని, లేకపోతే లొల్లి పెట్టి బావను కొడుతుందో ఏందో. సపరేక మా బామార్దికి ఇట్లా ఒక పొలం లేపుకొచ్చిందని చెప్పి పోలీస్ స్టేషన్ నువ్వు అన్న. అబ్బో దబ్బన పోలీస్ స్టేషన్ పోయినాక అటు ఇటు అయితే రాత్రిపూట అయింది. ఇక దాళ్ళు ఏమైనా దొంగ దొరకకుండా నన్నే దొంగని పొలంతే అదుతి. ఏంద్రా గతో ఇటు లేవకుండా పండకుండా ఎదురు గతో. ఇగో నాకు ఇడా ఉండబుద్ధి అయితే లేదు, పొద్దున లేచి ఏటన్నా పోదాం. అగో పొద్దున లేచి అంటావు, పెళ్ళైనాక పోదాం తీ. పెళ్ళి మనమే చేసుకుందాం, నేను ఉండా అంటేనేమో. నీతోనే గోసనే, సరే పోదాం తీ. సపరేక గట్టిగా లొల్లిపెట్టి ఇంట్లో నుండి నడువురా అని చెప్పి వెళ్ళగొట్టన్నా. అబ్బో వెళ్ళగొడితే మా బావ వెళ్ళగొట్టిండు అంటాడో, లేకుంటే మరి ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళగొట్టినవరా అని చెప్పి మళ్ళీ అట్లా తిడతారు కావచ్చు. ఎట్లరో పిడుగు పింజం అనమాటే గుండెలా. ఇగో మరిచి అరే రామా పండుకోనియవా మనిషిని? పెళ్లిలో మంచిగా ఇరిగా తినచ్చి తెల్లని దాకా వరకుంటే కూర్చుంటావా? అరే నేనే వదిలినట్టు కనబడుతుంది దానే, లేని పెంట పెట్టి నాకు జల్లు పుట్టిత్తివి. ఏది ఉన్నారు రేపు మాట్లాడదామని మళ్ళీ చెప్తానా? అసలే నాకు నిద్ర పోకుంటే చిరాకు వస్తుంది. అరే తలకాయ నొత్తాంది, ఎంత చెప్పిన అయినాడు. సరే పండుకో, సపరేక పండుకో. వీళ్ళ తమ్ముడేనా, వాడు లేపుకత్తే మరి దీనికి ఎట్లా నిద్ర పడుతుంది? ఇంకా నిద్ర పోకుండానే తలకాయ నొస్తుందట. అయ్యో మా తమ్ముడు లేపుకొచ్చే ఏంది కథ, ఏంది లచ్చరం అని చెప్పి లేదా మరి దీనికి. అబ్బో ఎట్లరో తలుపులు కొట్టినట్టు సౌండ్ వస్తుంది. కాదు గాలే. తెల్లారింది. ఏడి మా బామర్ది ఏడి? ఓరి వారి లే ఓ వర్షి. అరే ఎటు పోయినట్టు? మా తమ్ముళ్ళు లేడు, ఆ పొల లేదు, తెచ్చిన సంచులు లేవు, ఏడ కనబడతలేరు. అరే ఎటువైనవే వర్షి? అగో వీళ్ళిద్దరిని తీసుకుపోయి పెళ్లి చేసింది అయ్యింది. ఓ దేవుడా రాములా నాకు చెప్పుకునే వేయిలా నేను తిట్టిన వాళ్ళే. వర్షి ఆయన తలుపులు తీసేపోయింది ఏంది మరి? తలుపులు పెట్టిపోవద్దా? ఈయననే ఏమన్నా అనవచ్చు, తెచ్చుకున్న సంచులు లేవు, పొల్ల లేదు, మా తమ్ముడు లేడు. రాత్రిలో లేచి ఏమన్నా లొల్లు పెడితే ఏటన్నా పోయారు కావచ్చు. ఈయనను అడుగుతా. ఏంది ఈయన కూడా లేడు, ఈయనెటు పోయినట్టు? ఏమోయ్ వచ్చిన పిల్ల లేదు, తలుపులు తీసే ఉన్నాయి, వీళ్ళు ముగ్గురు లేరు అంటే ఏదన్నా బాయిల దొరికి అయ్యింది. అయ్యో దేవుడా ఏం కథరో కథో, ఈ కథ ఏందిరో.
అగో ఈయనెటో పోతాడు. ఏంది ఎటు పోతాను? దీని సప్పుడైతుంది మనిషి. అగో ఇక్కడనే ఉన్నావానే, ఇవరి దాకా ఇంట్లో లేవు, మరి ఎటువైనవే? నీ అంతా చూస్తానా, లొంగిసిపోతాను. నేనెటువైనా మా తమ్ముడును ఆ బుజ్జి కోసం ఎత్తుకుతానా. రాత్రి వాళ్ళని తిట్టి ఎలగొట్టినా కనబడతలేరు వాళ్ళు. నేనెందుకు తిట్టిందే? ఏమనంటే నువ్వు ఒర్రకు సపరేట్ అనుకో, నువ్వే అన్నావు కదా, మళ్ళీ నేను తిట్టినా అంటావు. ఇదేందే కథో? అగో నువ్వు తిట్టకుంటే వాళ్ళు తెచ్చిన సంచులు లేవు, వాళ్ళు లేరు, ఎటు పోయినట్టు? నాకెవరికా, నేను తెల్లాలేసి తిడదాం అనుకున్నా, ఇట్లా ఎన్ని అంటుకున్నది కానీ అంటుకున్నది. అయ్యో వాళ్ళు ఎటువైనట్టు మరి నాకైతే తెలియదు. ఇక పోతే పోనీ ఇక మనకి ఏం తెలియనట్టే సపరేట్ ఉందాం. లేదు నువ్వేమో అన్నావు, నాకు డౌట్ వస్తుంది. నువ్వు తిడతాన వాళ్ళు వెళ్ళిపోయారు. నేనెందుకు తిట్టినే? వాడు పడుకొని లేచుకుని లేవలేదు, నేను తిడదామనేసరికి అవతల పడ్డట్టున్నారు. మరి నువ్వు గిట్లనే అంటావు. అది వరకు మా తమ్ముడు వచ్చినప్పుడు కూడా నువ్వు హీరో చేస్తావని వాడు ఎన్నో కలలు కంటే వాడిని అట్లా తిట్టి పంపించినావు. ఎన్నో రోజులు ఎంకిలాడినావు, అయినా దొరకలే. ఇప్పుడు పాపం వాడు మనసు పడి ఓ పొల్లని ఎత్తుకొని వచ్చిండు. ఇంత పెళ్లి ఎత్తి అయిపోవు కదా. మా తమ్ముడు అంటే నీకు ఎప్పుడు ఇష్టం లేదు. పెడుతుంది ఇది ఎక్కడ పిచ్చిద్రో నాకు అర్థం కాదు. మా అన్నగారు నన్ను పట్టించుకోడు కానీ మా తమ్ముడు నన్ను పాలలో చూసుకుంటాడు. ఉన్నక్క తమ్ముడిని నువ్వే పంపించినట్టున్నావు. ఇప్పుడు అయితే సరే పెళ్లి చేస్తా, మరి రమ్మను, ఎక్కడ రమ్మను. ఎటువంటి వాడు నువ్వే ఏమని పంపించినావా? నేను ఏమనలేదే నీళ్ళు నమ్ముతాను అనుకుంటానవా? ఎప్పుడైనా అంతే, నువ్వేం పని అయ్యావురా, పాటి అయ్యావురా, ఇట్లరా అట్లా అని మన మనసు ఎప్పటి బాధ పెట్టేది. అటు మా అబ్బాయి బాధ పెడతా అంటే నువ్వు కూడా బాధ పెట్టేది. గిట్లనే చేసినావు, మళ్ళీ ఇప్పుడు కూడా గట్లనే చేసినావు. అరే నేను ఏమనలేదే, నిజంగానే ఏమనలేదే. నేను రాత్రి నీతో లొల్లి పెట్టినా కానీ వాంతో ఏమని అన్నానా? ఏమనలే. నేను మన మనసు బాధ పెట్టకో అని అంటూనే ఉన్నా. తెల్లారు చూసుకుందామంటే నీ మనసే ఆగది. ఏమన్నావో ఎక్కడో వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి నువ్వే మన పెళ్లి అయ్యి, లేకుండా నేను ఊకొని మరి. వాడు ఎందుకు వచ్చిండు, ఎందుకు వేయండు, నాకేం కోసనే? వాడు నిన్ను ఎట్లా చూస్తాడు? బావంటే పానమోలే చూస్తాడు. అయినా మా అబ్బాయి వచ్చి ఇక్కడికి వచ్చి ఏటో పోయిండు అని అంటే ఏం చేసినామని నిన్నే అడుగుతారు. నేనేం చేసావు, నన్ను ఎందుకు అడుగుతారు? లేచిపోయి వస్తే ఏటో పంపిస్తా వాళ్ళు అని నీ మీద కేసు పెడతారు. ఇదేంద్రో సరే పా, మరి నువ్వు బాయిలలో ఎత్తుకుని శరీరాలు ఎత్తుకత్తా పా, నాడు చూసేద్దాం పా, ఎటన్నా ఎత్తుకద్దాం పా. నేను వాడల పొంట ఎత్తుకుతా, నువ్వు ఎల్లమ్మ గుడి దిక్కు చెరువు దిక్కు చూడిపో. చూస్తా. భగవంతా నీ బాధ్యత తండ్రి, మా బామ్మ దొరకాలి. దొరికిర్రా? అంతటా చూసినావా లేదా? నేను అంతటా చూసిన, ఎల్లమ్మ గుడికాడ, పెద్దమ్మ గుడికాడ అంతటా చూసిన. నీకు దొరికిల్లా? నాకెక్కడ దొరికిర్రు, నాకు ఎక్కడ కనవాళ్ళే. ఉత్తగా బండలాగా అటు ఇటు తిరుక్కుంటున్నావా, లేకపోతే ఏమన్నా నిక్మత అడిగినావా? ఈక్వది లేదు, నా ఆక్వది లేదు. ఎవరిని అడగలే. ఎవరిని అడిగితే వాళ్ళ వీళ్ళు లేచిపోయినా అందరికీ తెలుస్తుంది కదా. మా బామ్మది లేచిపోయినా అని అడగను ఉంటేనా? బావమరిది లేచిపోయినా అని కాదు, గిట్లా మా బావమరిది కనబడ్డా అని అడుగుతా అయిపోవు కదా. కనబడ్డా అని అడిగితే ఇక పిల్ల ఉన్నది, పిల్ల మరి ఎటువైంది, ఆ పిల్ల ఎటువై అన్ని తెలుసుకోరా. పిల్ల గురించి ఎవరికి తెలుసు? ఎవరి ఇంట్లో అయినా లొల్లు జరుగుతాయి. అయ్యో ఇంట్లో చిన్న లొల్లి జరిగింది, మరి మా బావమరిదికి ఇట్లా అలిగి వచ్చిండు, మీకు కూడా కనబడ్డా, లేకపోతే ఎటన్నా కనబడ్డా, ఎక్కడైనా కనబడ్డా, ఎవరికైనా కనబడ్డా అని ఒకళ్ళని అడిగితే 100 మందికి అడిగినట్టుకి పల్లెటూర్లలో ఒక్కరొక్కరిని అడిగినా తెలుస్తుంది. ఏమో నాకు ఇజ్జత్ అనిపించింది, నేనేం అడగలే. అందరు బయటనే ఉంటారు, ఇంటి ముంగట అందరు బయటనే ఉంటారు. ఎవరెక్కడ పోతాను ఏం అనేది అందరికి తెలిసే ఉంటది. మా తమ్ముడు బయటకు పోయింది కూడా వాళ్ళకి తెలిసే ఉంటది. నువ్వు అడుగుతా అయిపోయి ఒక ముచ్చట అడుగుతా నీ నోటి పనులు రాలిపోతుండేనా? రాలిపోతుండే. ఉట్టా పోయి ఇట్లా వస్తే ఏమన్నా తిరుగుతాడు వాడు కనబడడానికి. బాయిల కాడ చూద్దాం, బాయిలకైనా పడ్డరా, ఇద్దరు కలిసిపోయి బాయిల పడ్డరా అని బాయిల కాడ చూసిన, ఆ ఎల్లమ్మ గుడి కాడ చూసిన, పెద్దమ్మ గుడి కాడ చూసిన, అన్ని గుడులు చూసుకుంటా మొక్కుకుంటా వచ్చిన. ఇంకేం చేయాలి? ఆ గుడిలోకి అయితే తాళం వేసే ఉన్నది. ఎవరిని అడగలే, సమాచారం ఎవరిని అడగలే. ఎవరిని అడుగు తిజ్జపోతుంది, గిట్లాంటి ఎవరిని అడగద్దు. ఎక్కడ వేడు, ఏం సంగతి, ఎట్ల సంగతి అని చెప్పి అందరూ మాట్లాడతారు. ఏమన్నా అడుగుతా తెలుసు మా తమ్ముని గురించి, వాడు ఎటు పోయినో ఎక్కడనో. ఏమన్నా అడుగుతూ చెప్పు కావచ్చు, ఇటు మరి రాజపల్లి మొక్కన పోయినరా, లేకపోతే అటు మొక్కన పోయినరా అని. అటు మొక్కన పోయినరా అని చెప్తే మనం ఆ ఊర్లో పోయి ఎంకలాడుతాం కదా.
అరే ఎవరిని అడగరాదు, ఇదంతా కథ మంచిగా లేదు అడగరాదు. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే అంత ఇజ్జ పోతుంది, నాకు అంత మంచిగా ఉండదు. ఇగో ఇగో లొల్లి పెట్ట పేరు బయటకు వస్తుందని మా తమ్ముడు ఎటన్నా పోని అనుకున్నావా? ఇక నీకు పట్టు లేదు ఏం లేదు, అందరినీ మంచిగా అడిగేస్తావని నేను అనుకున్నా. ఎట్లన్నా చేసి పడిపోయినా సమాచారం తెలుసుకొస్తావు అనుకున్నా, వాడు ఎటు మొక్కలమైనా తెలుసుకొస్తాడని అనుకున్నా నేను. అంటే నువ్వు తెలుసుకొచ్చుకోలేదేమే? నేను అడిగినా మాకేం తెలుసు, నేను వంట చేసుకుంటున్నా, నేను ఇంకా ఫంక్షన్కి పోయినా, నేను ప్రపోజనానికి పోయినా అంటారు కానీ ఎవ్వది చెప్తలేదు. నేను అడుగుతా కూడా అట్లనే చెప్పేటోళ్ళు. ఇంకేంది ఇక చాలు ఇక నువ్వు అగో తలుపులు తీసే ఉన్నాయి. అయ్యో మా తమ్ముడు ఎటు పోయిండో ఏమో, ఈయనకు బావానికి ఇంత పట్టి లేదు, వాడు భయపడే పోయిండో లేకపోతే ఎవరైనా భయపెడితే పోయిండో, ఎటు పోయిండో ఏమో. తమ్ముడు ఏడున్నావురా? నేను లేకుండానే పెళ్లి చేసుకుంటాను వారా? ఆడబిడ్డ కట్నం ఏందే పెళ్ళి ఎట్లా చేసుకోబుద్ది అవుతుందిరా తమ్ముడు?